కన్వర్టెడ్ క్రిస్టియన్స్. కానీ ఎస్సీ కార్పొరేషన్ రుణాల కింద ఆ డిజైర్ కార్ని వీళ్ళు కొనుక్కున్నారు. కావాలంటే ఆ కార్కి మీరు చూడండి, ఎల్లో ప్లేట్ ఉంటుంది. ఓకే, అవును చూసినాం, ఎల్లో కలర్ ఎల్లో ప్లేట్ కారు వీడు తిప్పుతున్నాడు, ఆ కార్లోనే తిరుగుతున్నాడు. మరి ఇది ఒక చీటింగ్. కారు యాక్సిడెంట్ చేసింది రెండో చీటింగ్. మూడోది వీడి పర్సనల్ లైఫ్, అది ఇక్కడ మాట్లాడటం అప్రస్తుతం, కానీ చెప్పాలి. వీడికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు భార్యలు. ఓకే, ఒకళ్ళని అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాడు, సుష్మా అనే ఆవిడ్ని. ఆ తర్వాత సుప్రియ అని ఇంకో ఆవిడ ఉన్నారు. ఆ సుప్రియ అనే ఆవిడతోటి రిలేషన్లో ఉన్నాడు. తన భార్య అని చెప్పుకున్నాడు కొన్ని టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా. తర్వాత వీళ్ళ భార్య సుష్మా, అతనికి మూడో పెళ్లి కూడా అయింది. కావాలంటే ఆ అమ్మాయి పేరు అతని షోల్డర్ మీద టాటూ వేయించుకున్నాడు, చూసుకోండి అని ప్రెస్లో చెప్పింది ఆవిడ వీడియోలో. ఓకే, సో వీడికి మొత్తం ముగ్గురు భార్యలు. ఈడు సువార్త చెప్తానంటాడు. అఫ్కోర్స్ సువార్త చెప్పడానికి కావాల్సిన యోగ్యత బహుశా అది, ఒకటి కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళతో సంబంధాలు కలిగి ఉండటం అనుకుంటా. ఎందుకంటే చర్చిల్లో చాలామంది ఇట్లాంటివి దొరికిన పేపర్ కటింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇక మూడోది ఎలక్షన్స్ అప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో నామినేషన్ వేసాడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తే నామినేషన్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే వీడు మతోన్మాదులు నాకు భయపడి నా నామినేషన్ రిజెక్ట్ చేయించారు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు నన్ను తట్టుకోలేక నా నామినేషన్ రిజెక్ట్ చేయించారు అంటూ పిచ్చి పిచ్చి వాగాడు. అరే బీఆర్ఎస్ భయపడితే బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి భయపడిద్ది. కాంగ్రెస్ భయపడితే బీఆర్ఎస్కి, బీజేపీకి భయపడుద్ది. సేమ్ బీజేపీ కూడా అంతే, భయపడితే వాళ్ళిద్దరికి భయపడుద్ది. ఈ కోన్కిస్కా గొట్టంగాడు ఎవడని నీడికి భయపడతారు వాళ్ళు. ఓకే, ఆ రోజున 120 మంది అఫిడవిట్స్ నామినేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. రైట్, 120 మంది అంటే శతకోటి బోడి బొచ్చులు, ఈడొక బోడి బొచ్చుగాడు. ఈడు నామినేషన్ రిజెక్ట్ అయితే ఈడు దాన్ని పెద్ద లెవెల్లో సీన్ క్రియేట్ చేస్తూ చెప్పాడు. నిజానికి ఈడు నామినేషన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి? ముగ్గురు పిల్లల వ్యవహారం కూడా కాదు. వీడు బాధ్యత గల దేశ పౌరుడిగా ఈ రోజు వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టలేదు. ఓకే, ఎవరైనా సరే బాధ్యత గల పౌరుడు, పాన్ కార్డు ఉన్న ప్రతోడు ఐటీఆర్ వేస్తాడు. ట్యాక్స్ కట్టేంత సంపాదన లేకపోతే నిల్ రిటర్న్స్ అనేది వెయ్యాలి. ఎందుకంటే దేశపు ప్రాథమిక బాధ్యత పౌరుడి యొక్క, అది చేయలే. కాబట్టి వీడు నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. ప్లస్ వీడు కేసులు, వీడి మీద ఏమీ కేసులు లేవని చెప్పేసి వీడు అబద్ధపు అఫిడవిట్ ఇచ్చాడు. వీడి మీద క్రిమినల్ ఛార్జెస్తో కూడిన కేసెస్ ఉన్నాయి అప్పటికి. ఆ విషయాన్ని వాడు ప్రెస్లో చెప్పాడు. అండ్ ఇంకోటి, ఈ నామినేషన్స్కి సమయంలోనే నామినేషన్ వెయ్యక ముందే నేను నామినేషన్ వేస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి అని ఫండ్ రైజింగ్ చేశాడు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో. దాని మీద డైరెక్ట్గా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారు ఆయనే కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఆ కేసు కూడా ఉంది. అలాంటిది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా మీద ఏమీ కేసులు లేవని ఇచ్చాడు యాదవ్. మరి ఏం చేయాలని చెప్పండి. ఓకే, ఇది ఇంకొక మోసం. ఆ తర్వాత వీడు నేను పార్టీ పెడుతున్నాను, నాకు పార్టీ పెట్టడానికి తలా ఒక 100 రూపాయలు, తలా ఒక 500 రూపాయలు ఇవ్వండి అని చెప్పి డబ్బులు అడిగాడు. పార్టీకి ఒక పేరు కూడా అనౌన్స్ చేశాడు, సిపిఎఫ్ అని చెప్పేసి, చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఆ పార్టీ గురించి నేను చెప్పా, బాబు మీరు డబ్బులు ఇవ్వమాకంటే ఆడు పార్టీ రిజిస్ట్రేషన్ కాదు కదా, కనీసం అప్లికేషన్ కూడా పెట్టడు అని చెప్పేసి. కానీ జనాలు అమాయకులు కదా, అదే గొర్రెలు కదా, వాడికి ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. అన్నీ తీసుకుని చివరాఖరికి ఏం చేశాడు అంటే, పార్టీ అప్లికేషన్ పెట్టకుండా నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన పార్టీ ఒకటి ఉంది, భరోసా పార్టీ అని చెప్పేసి, ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళకేదో మాయమాటలు చెప్పి నాకు ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తే నేను ఫండ్ రైజింగ్ చేస్తాను, మీకు సగం డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు. మరి ఏం చెప్పాడో తెలియదు. మొత్తానికి వాళ్ళు వీడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చేశారు. వాడు ఆ పార్టీ ఎప్పుడో రిజిస్టర్ అయింది, 2019లో రిజిస్టర్ అయిందన్న విషయం చెప్పకుండా వాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రచారం చేసుకుంటూ భరోసా పార్టీ ఆవిర్భావ సభ అని ఒకటి పెట్టాడు. పోనీ ఆవిర్భావ సభ అయినా భరోసా పార్టీ పేరు మీద పెట్టాడా? భరోసా పార్టీ కోసం సపరేట్గా ఎక్స్క్లూజివ్ పెట్టాడా? లేదు. ఏదో ఒక సువార్త సభ జరుగుతూ ఉంటే కాకినాడలో ఆ సభ మధ్యలో ఈడి సభ పెట్టుకుని భరోసా పార్టీని నేనే ఆవిర్భావం చేశాను అని చెప్పేసి అబద్ధాలు చెప్పాడు. ఇది ఒకటి. ఇది కాకుండా వాడికి ఫౌండేషన్స్, ఫస్ట్ డాక్టర్ అభినయ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ పెట్టాడు. దానికి రిజిస్ట్రేషన్ లేదు, పాన్ కార్డ్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. దాని పేరు మీద ఫండ్ రైజింగ్ చేశాడు వీడు పర్సనల్ అకౌంట్ ఇచ్చి. ఆ తర్వాత సిపిఎఫ్ అని ఒకటి పెట్టాడు. ఆ సిపిఎఫ్ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ లేదు, పాన్ కార్డ్ లేదు, అకౌంట్ లేదు. మళ్ళీ దాని పేరు మీద ఫండ్ రైజింగ్ చేస్తాడు. దానికి వీడు పర్సనల్ అకౌంట్ ఇస్తాడు, డిఎస్ అభినయ్ దర్శన్ అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు కూతుర్ల పేరు మీద అభిషా ఫౌండేషన్, లెనీషా ఫౌండేషన్ అని 2 ఫౌండేషన్లు పెట్టాడు. ఆ 2 ఫౌండేషన్లకి రిజిస్ట్రేషన్ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, పాన్ కార్డ్ లేదు. దాని పేరు మీద ఫండ్ రైజింగ్ చేస్తాడు. ఎంత చీటర్ కాకపోతే, ఎంత 420 కాకపోతే ప్రజల్ని ఇన్నిసార్లు ఇంత దారుణంగా మోసం చేస్తాడు చెప్పండి. ఇన్నిసార్లు ఇంత దారుణంగా మోసం చేసినా సరే వాళ్ళు గొర్రెలు కాబట్టి ఆయన ఇంకా నమ్ముతున్నారు. ఇక్కడ నిజాలు చెప్తున్న వాళ్ళు హిందువులు కాబట్టి ఈడు చెప్తే మేము ఎందుకు వినాలి అని చెప్పేసి వాళ్ళు నిజాలు కూడా వినటం మానేశారు. మేము కూడా సైలెంట్ కూరుకున్నాం ఇంకా. ఎందుకంటే చెప్పంగా విన్నప్పుడు ఏం చేస్తాం, చెడాక చూడటం. ఇప్పుడు అందరూ కలిపి చెడ్డారు. ఇందులో చూడండి మీరు ఇప్పుడు జరిగిన అటాక్ డ్రామాలో కూడా
మీరు ఫస్ట్ వెళ్ళిపోయినట్టు చూడగానే కారులోంచి ఒకరిని వెనకాల సీట్ నుంచి లాగుతూ ఉన్నారు. లాగుతున్నారు, కాలు పట్టుకొని లాగుతున్నారు. అంటే అవతల వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అమాయకులు. వాళ్ళకి ఏం చెప్పాడు వీడు అంటే, మీరు ఆడియో రికార్డ్ విన్నారా? బయటకు వచ్చిన ఆడియో రికార్డులో వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు తుప్పల దగ్గరికి రండి, అక్కడికి వచ్చిన తర్వాత ఎర్రమట్టితో చదువు చేసిన ప్రాంతం ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, నేను 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తాను మీకు, దాన్ని బట్టి మీరు చేయాల్సింది చేసేస్తే కంటెంట్ చేసేసుకుని మనం వెళ్ళిపోదాం అన్నారు. వాళ్ళెవరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పారు, ఇలా మేము ఒక మర్డర్ సీన్ లాంటిది ఒక సీన్ క్రియేట్ చేస్తున్నాము, మీరు వచ్చి యాక్టింగ్ చేయాలి, దీని మీద ఒక ఇన్స్టా రీల్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పినట్టున్నారు. ఓకే, నిజంగా ఇలా వాళ్ళకి ఇది దాడి, అటాక్, ఇట్లా చంపేయాలి, ఇట్లా కొట్టాలి, ఇదంతా ఏం లేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు వచ్చారు, లాగారు, అటాక్ చేసినట్టుగా. మీరు అందుకే అటాక్ చేస్తున్న వీడియోస్ ఎక్కడ కనపడవు చూడండి. ఓకే, లాక్కెళ్తున్న వీడియో కనపడుతుంది, వాళ్ళు పరిగెడుతున్న వీడియో కనపడుతుంది. ఆ తర్వాత తుప్పల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒంటి మీద బ్లడ్ కనపడుతుంది, గాయాలు కనపడవు. మీకు కొడుతున్నట్టు పైనుంచి కూర్చున్నట్టే కనపడదు, కొడుతున్నట్టు కనపడలేదు. చూసుకోండి, దూరం నుంచి లాంగ్ షాట్ తీశారు, వాడి అరుపులు వినపడలా, ఈ వీడియో తీసేవాడు అరుపులు ఎక్కువ వినపడ్డాయి. ఓకే, ఇప్పుడు అక్కడ సీన్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే కనుక అది మర్డర్ సీన్ లాగా లేదు, అసలు రేప్ సీన్ లాగా ఉంది. అభినయ్ దర్శన్ గారిని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.